అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన భారతదేశానికి సంబంధించి 2014 నుంచి 2024 లేదా 26 ఈ 12 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి డెవలప్‌మెంట్. మన భారతదేశం 4వ స్థానానికి ఎదిగిన విధానంతో అమెరికా చాలా భయపడి మన భారతదేశాన్ని ఎలాగైనా అణగదొక్కాలన్న ప్రయత్నం చేస్తుందనేది మనకు క్లియర్‌గా అర్థమయ్యే విషయం. ఇది నేను మన భారతదేశంలో జరిగినటువంటి కొన్ని డెవలప్‌మెంట్ పాయింట్స్‌ని నేను చెప్తాను. అందులో నేను డెఫినెట్‌గా ముందు ముట్టుకోవాల్సిన పాయింట్, ప్రజలకి ఇది అనవసరం అనిపిస్తుంది కొంతమందికి, కానీ ఇది ముట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నేను ముందు చెప్పడం జరుగుతుంది. అదేమిటంటే మన దేశ రక్షణకు సంబంధించినటువంటి మార్పులు, చేర్పులు, బలాలు, మనం చేసినటువంటి స్ట్రైకులు, యాక్యురేట్‌గా జరిగినటువంటి ఒకటి, నేవల్ ఎయిర్ ఫోర్స్‌కి చాలా బలం పెంచుతూ ఎన్నో రకాలైనటువంటి వార్‌షిప్స్‌ని మనం తయారు చేసుకుంటూ మన ఇండిజినస్‌గా తయారు చేసుకుంటూ నేవీకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే మన డిఫెన్స్ సిస్టమ్‌ని పెంచుకోవడానికి విష్ణు చక్ర, ఆకాశ్ డిఫెన్స్ లాంటివి మనం తయారు చేసుకుని వాటిని ఆపరేషన్ సింధూర్‌లో ప్రయోగించి వాటి యొక్క బలాన్ని ఎలా ఉన్నాయో కూడా మనం చూడడం జరిగింది. అలాగే రైఫిల్ Su-57, Su-75 లాంటి అధునాతన ఏంటంటారు జెట్స్‌ని మన దగ్గర పెట్టుకోవాలని చూస్తున్నాం. అలాగే ఒక సూపర్ మిసైల్ బ్రహ్మోస్, ఇది మన చరిత్రనే మార్చేసింది. దీని బలాన్ని చూసినటువంటి చాలా దేశాలు, అమెరికాకి సంబంధించిన మిత్ర దేశాల యొక్క శత్రు దేశాలకి మనం ఈ మిసైల్స్‌ని మనం ఇవ్వటం జరుగుతుంది. అలాగే మన ఎయిర్ డిఫెన్స్‌ని, ఆకాశ ఎయిర్ డిఫెన్స్ లాంటి డిఫెన్స్‌ని కూడా కొన్ని దేశాలకు ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఇండిజినియస్‌గానే మనం తయారు చేసుకోగలుగుతున్నాం. అలాగే మనం ఎక్స్పోర్ట్ కూడా చేయగలుగుతున్నాం. అయితే ఈ వెపన్స్ ఎక్స్పోర్ట్ అనేది అమెరికా చేసేటువంటి ప్రథమ పాయింట్. అమెరికా ఆర్థిక వ్యవస్థ సగం బలంగా ఉందంటే ఈ వెపన్స్ వల్లే. ఇప్పుడు ఈ వెపన్స్ సిస్టమ్ కనుక పడిపోయిందంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోద్ది. ఈ ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా ఉండడానికి అమెరికాకి రకరకాల యుద్ధాలను సృష్టించిందనే పాయింట్ కూడా ఉంది. అది దెబ్బడిపోద్దని ముందుగా మనం టార్గెట్ చేయాలనుకుంటుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది అన్నటువంటి పాయింట్. అలాగే మనం ప్రైవేట్ ఏరోస్పేస్ని మనం తయారు చేసుకుంటున్నాం. అలాగే హైడ్రోజన్ ట్రైన్స్, వందే భారత్ ట్రైన్స్, జపాన్ నుంచి బుల్లెట్ ట్రైన్ల తయారీ విధానం తెలుసుకోవడం, అలాగే మెట్రో ట్రైన్స్ని ప్రిపేర్ చేయడం లాంటివి మనం రైల్వే వ్యవస్థను చాలా పటిష్టంగా పెంచుకోవడం జరుగుతుంది. సెమీ కండక్టర్లని తెచ్చుకోవడానికి, అంటే మొబైల్స్ వాటిల్లోని తయారు చేసేటువంటి ఈ సెమీ కండక్టర్స్ని మనం భారతదేశంలోనే ఇండిజినస్గా తయారు చేసుకుంటూ చాలా రాష్ట్రాల్లో వీటికి సంబంధించిన కంపెనీస్ని కూడా మనం పెట్టాలనుకోవటం కూడా జరిగింది. అలాగే ఈ మధ్యన గోల్డ్కి సంబంధించి చాలా ఇబ్బంది రావడంతో మన భారతదేశంలో గోల్డ్కి సంబంధించిన నిక్షేపకాలు ఎక్కడెక్కడ ఉన్నాయటువంటి ప్రయత్నంలో డిగ్గింగ్ చేసి వాటిని కూడా తెచ్చుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కర్నూలులో జొన్నగిరి ఏరియా, చిత్తూరు, అనంతపూరు, కడప, కృష్ణా, గుంటూరు, ప్రకాశం వంటి ఊర్లో మనకి ఈ గోల్డ్ నిక్షేపాలు జరగటం జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ బైక్స్ని కూడా మనం తెచ్చుకోవడం జరిగింది. ఆయిల్కి రీప్లేస్మెంట్గా ఇథనాయిల్ని మనం తయారు చేసుకోవాలనుకుంటున్నాం. అలాగే యురేనియం ప్లాంట్స్ని పెట్టడం ద్వారానే ఎలక్ట్రిసిటీని తయారు చేసుకోవాలన్న పాయింట్తో పెడుతున్నాం. అలాగే 2014 నుంచి 2026 వరకు చూసుకుంటే ఇండియన్ నేషనల్ హైవేస్లోని 2014లో 91,287 కిలోమీటర్లుగా ఉన్నటువంటి ఇది ఇప్పుడు 146,572కి పెంచుకోవడం జరిగింది. అంటే దాదాపుగా 55,000 కిలోమీటర్లు మనం వేసుకోవడం జరిగింది. అలాగే 4 లైన్
నేషనల్ హైవే చూసుకుంటే 18,228 ఉన్నటువంటి ఇది 45,947కి పెంచుకోవడం జరిగింది. అంటే దాదాపుగా 34,000 కిలోమీటర్లు మనం పెంచుకోవడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్ ఆధునీకరణ 2014లోని 74 ఎయిర్పోర్ట్లుగా ఉన్నటువంటి మన భారతదేశం 2025 నాటికి చూసుకుంటే 160కి పెరగడం జరిగిందంట. దాదాపుగా 96 ఎయిర్పోర్ట్లు మనం పెంచుకోవడం జరిగింది. అలాగే ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్లో ఎత్తేయడంతోనే అక్కడ అభివృద్ధిని ఎలా ఉందో టేస్ట్ చూపించడం ద్వారా అక్కడ స్టోన్ పెల్టింగ్ లాంటివి ఆపటం జరిగింది. అలాగే మన భారతదేశ జెండా రెపరెపలాడటం లాంటివి ఎన్నో చూసాం. అలాగే మన ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ యూపీఐని ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆన్లైన్ వేస్ జరుగుతున్నాయి. అంతేకాదు ఈ ఆన్లైన్ సిస్టమ్ని యూపీఐ సిస్టమ్ని వేరే దేశాలు కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆ దేశాలు వచ్చేసి భూటాన్, నేపాల్, సింగపూర్, యుఏఈ, శ్రీలంక, ఫ్రాన్స్, ఖతార్ లాంటి దేశాల్లో కూడా వీటిని తీసుకోవడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో కూడా మనం 33% ఉమెన్ బిల్ని తీసుకురావాలనుకుంటున్నాం. ఎఫ్సిఆర్ బిల్ని తీసుకురావాలనుకుంటున్నాం. అలాగే ఇలా ఎన్నో రకాల మార్పులు చేయాలనుకుంటున్నాం. దాంతోపాటు రామ్ మందిర్ని కట్టుకోగలిగాం. తలాక్ అనే బిల్ని మనం మార్పులు చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇలా ఎన్నో మన మార్పులు చేర్పులు చేయటం, డెవలప్మెంట్ చేయటం అన్నీ చూసినటువంటి అమెరికా దేశం మనం మెయిన్గా 4వ స్థానానికి వెళ్ళటం లాంటి పాయింట్ చూసినటువంటి దేశం. 1-2 స్థానాలంటే అమెరికా, చైనాలు భయపడటంతో ఈ కుట్రలన్నీ మన దేశం మీద జరుగుతున్నాయి, ఇంకా జరుగుతాయి. మనం డెవలప్ అయ్యి కొద్ది జరుగుతూనే ఉంటాయి. మన భారతదేశ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. వీటిని తట్టుకుంటూ వీటికి లొంగకుండా మానసికంగా బలంగా ఉంటూ ఏ గవర్నమెంట్ అయితే డెవలప్మెంట్ చేస్తుందో ఆ గవర్నమెంట్ సపోర్ట్గా ఉంటే తప్పకుండా 2047 మిషన్ని మనం కంప్లీట్ చేసుకొని డెఫినెట్గా 2-3 స్థానాల్లో కుదిరితే 1వ స్థానంలో కూడా మనం విశ్వగురువు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుని భారతదేశంలో ఏమి జరుగుతున్నాయో తప్ప ఒప్ప, అది చెడ మంచ, దాని వెనకాల ఏముంది అని 1-2 సార్లు ఆలోచించుకుని ప్రజలు రియాక్ట్ అయితే బాగుంటుందని కోరుకుంటూ, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.